नमस्ते आचार्य जी। नमस्ते महोदय। नमस्ते आचार्य। मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఈ 5వ అధ్యాయంలో కూడా మనము 102వ సూత్రం వరకు చూసాము. నా పాంచభౌతికం శరీరం. ఈ శరీరం అనేది పాంచభౌతికం కాదు. బహునాం ఉపాదాన యోగా. వీటిలో ఉపాదానం అనేది చాలా తత్వాల చేత ఉత్పన్నమై ఉంది కాబట్టి పాంచభౌతికం శరీరం కాదు అని చెప్పి ఇంకొక రకంగా ప్రస్తావించాడు సిద్ధాంతి. ఆ విషయ ప్రసంగం మేము చెప్పుకుంటున్నాము. నిన్న అంతకన్నా ముందు అనుమేయ ఇక్కడ కారణం చూసి కార్యానికి కార్యోత్పత్తి కలుగుతుంది. అంటే కారణం చూడగానే దీని కార్యవస్తు ఉత్పన్నమైంది, ఏ కార్యవస్తువు చూడగానే కారణ వస్తువు ఉంటుంది. ఈ విధంగా మనకు అది తెలుస్తుందో అది ఎలా తెలుస్తుంది? కారణాత్ కార్యాభివ్యక్తి అని చెప్పాము. కారణం అంటే కార్యాభివ్యక్తి, కార్యవస్తు ఉత్పన్నం అవుతుంది చెప్పుకున్నాం కదా. అది క్రియ ద్వారా తెలుస్తుందా లేదంటే అనుమానం ద్వారా తెలుస్తుందా అని పూర్వపక్షి ప్రశ్నించినప్పుడు దాని సిద్ధాంతి కేవలం క్రియా ద్వారా మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యక్షం ద్వారా క్రియా ప్లస్ ప్రత్యక్షం ద్వారా కూడా మనం ఆ కార్యవస్తు యొక్క అభివ్యక్తి అనేది మనకు ప్రకాశం అవుతుందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అటువంటిప్పుడు ఇది అనుమేయ అంటే క్రియ అనేది అనుమానంగా అది అభివ్యక్తం అవుతుంది. అనుమానంతో పాటు ప్రత్యక్షం కూడా ఉంది. మళ్ళా ఒకవేళ దేశకాల వ్యవహిత క్రియ అనుమేయ భవతి. మనం ప్రత్యేక నికటస్థు వ్యక్తికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తికి క్రియతో పాటు ప్రత్యక్షం కూడా కనిపిస్తుంది. అది ఏదైతే వ్యక్తి ప్రత్యక్షంగా దగ్గరగా లేడో అటువంటి దేశకాల వ్యవహితంగా ఉన్నప్పుడు, దేశము కాలము స్థానం వ్యవధానంగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు అక్కడ క్రియ ద్వారా కార్యవస్తువుని చూసి అక్కడ క్రియ కూడా జరిగి ఉంటుంది అనుమానం ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి అటువంటి క్రియ అనుమానం ద్వారా తెలుస్తుంది కదా. కాబట్టి ఆ కార్యవస్తువుని చూడడానికి కారణం కూడా అనుమానించబడుతుంది. అదే విషయం ఎత్ర హి అనుమేయ క్రియా భవతి, ఎక్కడైతే అనుమానం ద్వారా క్రియ మనకు తెలుస్తుందో తత్ర కార్యాత్ కారణమపి అనుమానం భవతి. కాబట్టి అదే విధంగా కార్యవస్తువుని చూడగానే కారణం కూడా అనుమానంగా భావించవచ్చు. ఆ విషయాన్ని ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. అది ఏంటంటే ఒకసారి మళ్ళీ గమనించండి. నేను చెప్పిన పాటలో ఏదైనా సందేహం ఉందా? అస్తు అండి. చూడండి, నేను చెప్పిన సూత్రం చూడండి, ఒకసారి గమనించండి. కానీ ముందు చెప్పేదానికి విరుద్ధంగా ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ గా ఉంది సార్. అంటే దాంట్లో తులన చేస్తున్నారు రెండు సిద్ధాంతివే అభిప్రాయాలు. అవి అందుకే మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు మీకు స్పష్టమవుతుంది. నీకు ఎక్కడ అనుమానంగా ఉందండి? అంటే దేహము పంచభూతంతో వచ్చిందని చెప్పి అప్పుడు 25 తత్వాల్లో నేర్చుకున్నాం సార్. జీ శరీరము అదే చెప్తా. అవును,
ఇక్కడ సంబంధం లేదు పంచభూతాలకు అని చెప్తున్నారు. అది తులన చేస్తాను చెప్పి మళ్ళీ లాస్ట్ కాదు సమయం పంచభౌతిక శరీరం చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇదో చూస్తే Right, మీకు sir. అది స్పష్టత వస్తుంది. రైట్ అంటే క్రియ ద్వారానే దగ్గరగా ఉన్నప్పుడు ప్రత్యక్షం కనిపిస్తుంది, దూరంగా ఉన్నప్పుడు మాత్రం క్రియ అనేది అనుమానం ద్వారా తెలుసుకుంటాము. ఇప్పుడు ఒక వస్తువు కార్య వస్తువును ప్రత్యక్షంగా చూడలేదు మనం, కానీ అనుమానం ద్వారా ఏ విధంగా తెలుసుకుంటామో అలాగే పాంచభౌతిక విషయంలో కూడా అన్ని ప్రత్యక్షంగా మనకు కనిపించాల్సిన అవసరం లేదు. ఇది వస్తు రూపం, పిండ రూపము, ఆ యొక్క ప్రాణి రూపం విధంగా కనిపిస్తుందంటే దానికి కారణ వస్తువుని కూడా ఉంటుంది, దానికి ఆ క్రియ కూడా ఉంటుంది, దాని రచన కూడా ఉంటుంది అని చెప్పి మన అనుమానం ద్వారా అదే స్వీకరించబడుతుంది. చూద్దాం. చూడండి మరి కింద చూడండి, ఇక్కడ నేను చెప్పుకున్నాను అయినా మళ్ళీ ఒకసారి స్పష్టత కోసం. నా పాంచభౌతికం శరీరం ఎందుకు బహునాం ఉపాదాన యోగా, ఉపాదాన తత్వాలు చాలా ఉన్నాయన్నమాట. కానీ దాంట్లో ముఖ్య తత్వం ఏంటి? ఇప్పుడు ఒక కుండను తయారు చేస్తున్నాము, కుండను తయారు చేయాలంటే ముఖ్యమైన ఉపాదాన కారణం ఏంటంటే మట్టి. ఆ మట్టి లేకపోతే కుండ తయారు కాదు. ఆ కుండను తయారు చేసేటప్పుడు మిగిలిన ఉపాదాన కారణాలు అంటే దాంట్లో నీళ్లు కావాలి, దాంట్లో ఒక కర్ర కావాలి, దాంట్లో ఉపయోగించే పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ కుండను తయారు, అవన్నీ ఉపాదాన కారణం అన్నమాట. ముఖ్యమైన నిమిత్త కారణం అంటే ఆ మిట్టి ఉంటే ముందు ఇవన్నీ తయారవుతాయన్నమాట. కాబట్టి ముఖ్యతత్వం ఏంటి అది గమనించాలన్నమాట. అందుకే చాలా ఉపాదాన కారణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది పాంచభౌతిక శరీరం కాదు అని చెప్పి ఈ రకం ప్రస్తావించడు. కారణం ఇది చూపించాలి, అది కారణం ఏ రకంగా నిరాకరించబడుతుందో ఈ సూత్రం ద్వారా చూద్దాం. నా పాంచభౌతికం శరీరం పాంచభౌతికం కాదు ఎందుకు బహునాం ఉపాదాన యోగా. చూడండి భాష్యము, శరీరం పాంచభౌతికం నాస్తి ఎందుకు పంచభూతేభ్యో నా ఉత్పన్నం, పంచభూతాలు ఉత్పన్నం కాలేదు. ఇది ప్రతిజ్ఞ చేశామట పూర్వపక్షి. ఎందుకంటే దానికి కారణం ఏం చెప్పాడు? ఎందుకంటే బహునాం ఉపాదాన యోగాత్, బహునాం భూతానాం ఏకస్మిన్ కార్యాభివ్యక్తో, అంటే బహునాం భూతానం అన్ని పంచభూతాల యొక్క యోగం అనేది ఏకస్మిన్ కార్యే, ఒకే అన్ని భూతాలు కలిసి ఒకే కార్య వస్తువు ఉత్పన్నం చేస్తున్నామట. పంచభూతాలు కలిసి పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశం ఇవన్నీ కలిసి కూడా ఒకే కార్య వస్తువుని ఉత్పన్నం చేస్తున్నాం. ఇప్పుడు అన్ని కలిసి కూడా ఒకే పిండ రూపం తయారు చేసామా, ఒకే ప్రాణి రూపం తయారు చేసామా? విడివిడిగా లేవట. అన్ని కలిస్తేనే ఒక రూపం ఏర్పడింది, అన్ని కలిస్తే ఒక రూపం ఏర్పడింది అన్నమాట. బహునాం భూతానాం ఏకస్మిన్ కార్యం, ఒకే కార్యంలో కార్యాభివ్యక్తం, ఒకే కార్య వస్తువుల్లో ఒకే పదార్థంలో ఒకే పిండంలో అది అభివ్యక్తం అవుతుంది. పంచభూతాలను ఒకే చోట అభివ్యక్తం అవుతున్నాయి అన్నమాట. కాబట్టి కలు ఉపాదాన యోగ అంటే ఉపాదాన అభివ్యక్తం అవుతుంది కాబట్టి కలు ఉపాదాన యోగ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పడం పరిణమ్యమాన యుక్తత నాస్తి. కాబట్టి దీంట్లో అన్ని కలిసి చేసేది, దీంట్లో పరిణామం అనేది భిన్నంగా ఏం లేదు, పరిణామ యుక్తత నాస్తి, ఉపాదాన యోగత్వం అనేది లేదు. ఎందుకంటే అనేకంగా ఉంది కాబట్టి మళ్ళీ దానికి విశేషంగా పరిణామం ఏది అంటూ లేదు అని చెప్పి ఇక్కడ చెప్పామన్నమాట. ఏకస్మిన్ కార్యాభివ్యక్తం, ఒకే కార్య వస్తువు ఉత్పన్నమైనప్పుడు ఉపాదాన యోగ ఉపాదాన, దానికి ఉపాదాన కారణం ఏవైతే ఇంకా తత్వాలు ఏవైతే ఉన్నాయి పంచభూతాల్లో పరిణామ్యమానయుక్తత నాస్తి, వీటిలో పరిణామంట అనేది లేదు, అంటే విపరిణామం అంటే దీంట్లో మార్పు జరగదు, పరిణామయుక్తత నాస్తి అని చెప్పామట. ఎందుకు ఇక్కడ దానికి ఆ విషయాన్ని విచారిస్తున్నాం. ముందు చెప్పుకుందాన్ని ఇది రెండు తులన చేసి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, అత్ర వక్తవ్యం ఏం చెప్పాలంటే ఇక్కడ తృతీయ అధ్యాయే పాంచభౌతికో దేహ అని చెప్పుకున్నాం 15వ సూత్రంలో. పాంచభౌతికో దేహం అనేది ఈ స్థూల శరీరం అనేది పంచభూతాలతో ఉత్పన్నమైంది. అదేవిధంగా చాతుర్భౌతికం ఇత్యేకే, వేరే ఆచార్యులు లేదంటే దీంట్లో చాతుర్భౌతికం 4 తత్వాలు 4 భూతాలతో ఉత్పన్నమైంది చెప్పి వేరే ఆచార్యులు దీన్ని ప్రస్తావించారు. ఇక్కడ సిద్ధాంత ప్రకారంగా మహర్షి కపిల్ సిద్ధాంత ప్రకారంగా పాంచభౌతిక దేహం చెప్పి మహర్షి కపిల్ జీ స్వీకరించారు. కానీ వేరే వాళ్ళ సమకాలంలో ఉండే అన్యాచార్యులు చెప్పారు లేదంటే చాతుర్భౌతికం ఇత్యేకే అని చెప్పారు అనమాట. అలాగే ఇంకొక ఆచార్యులు వేరే మత ఆచార్యులు ఏం చెప్పారు? ఐకభౌతికం ఇత్యపదే, వేరే ఆచార్యులు లేదంటే పంచభూతాలు కూడా 4 భూతాలు కూడా కాదు, ఒకే భూతంతో ఉత్పన్నమైంది, ఒకే భూతం ప్రధానంగా ఉంటుంటే పృథివీ మహాభూతం ప్రధానంగా ఉంటుంది. ఇవన్నీ ఉపాదానాలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కేవలం నైమిత్తికం మాత్రం, ముఖ్యమైన నిమిత్తం కాదు, సహకారిత్వంగా ఉన్నాయి అంతేగాని నిజమైన నిమిత్తం కాదు. నిజమైన నిమిత్తం ఒక పృథ్వీతత్వమే, పృథివీ మహాభూతమే అత్యధికంగా ఉంది. మిగిలిన భూతాలు ఏవైతే ఉన్నాయో సహకారికత్వంగా ఉన్నాయి, సహాయంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా కుండను తయారు ముఖ్య నిమిత్తము మట్టి ఏ విధంగానో ఆ కుండను తయారు మిగిలిన చిన్న చిన్న పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహాయంగా ఉంటాయన్నమాట. అలాగా వేరే ఆచార్యులు ఏం చెప్పారని ఐకభౌతికం ఇత్యపదే, ఇది ఒకే భూతంతో ఉత్పన్నమైంది అని చెప్పి కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయం అక్కడ చెప్పుకున్నాడు. అందుకే పాంచభౌతికం అనేది
ఒకే మహాభూతంతో ఉత్పన్నమైంది, కొన్ని 4 భూతాలతో ఉత్పన్నమైంది. సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా మహర్షి కపిల్జీ ఏం చెప్పారంటే ఇక్కడ పాంచభౌతిక దేహ అని చెప్పి ఈ రకం 3 రకాల ప్రస్తావన అప్పుడు చెప్పుకున్నాం అన్నమాట 3వ అధ్యాయంలో. ఇత్యత్ర ఇక్కడ సూత్రత్రయే, ఈ 3 సూత్రాల్లో సూత్రత్రయే శరీరస్య కారణ విచారణాయ, శరీరం యొక్క కారణ విచారణ చేసే సందర్భంలో శరీరం యొక్క కారణం విషయాన్ని విచారించేటప్పుడు చాతుర్భౌతికం విచారే, అంటే 4 భూతాలతో ఉత్పన్నమైంది అనే విచారంలో, అలాగే ఏకే చాతుర్భౌతికం అనే విషయంలో ఒకరేమో 4 భూతాలు చెప్తున్నారు అనమాట. ఇంకొకరేమో ఐక భౌతికం అంటే ఒకే భౌతిక తత్వం అనమాట. ఐక భౌతిక విచారే అపరే, ఐక భౌతిక విచారే అపరే అంటే వేరే వాళ్ళు దీన్ని ఏకభూతంతో ఉత్పన్నమని చెప్పి వేరే వాళ్ళు ఈ రకంగా ప్రస్తావించారు. కానీ ఈ రెండు కూడా కలిసి కూడా అంటే ఏకే అపరే అని చెప్పి ఈ 2 శబ్దాలు అంటే ఒక అభిప్రాయంలో ఇలా ఉంది, ఒక అభిప్రాయం ఇలా ఉందని చెప్పుకున్నాం కదా. అది అపరే శబ్దాభ్యాం ఏకే అపరే శబ్దాభి భిన్న మత ప్రకాశనం కృతం. ఇక్కడ భిన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భిన్న మత ప్రకాశనం కృతము అంటే వాళ్ళ అభిప్రాయం, ఇది సిద్ధాంతం కాదు, మా అభిప్రాయం ఇలా ఉంది, ఇది చాతుర్భౌతికం చెప్పాలి, ఇంకొకరు ఏకభౌతికం చెప్పాలి. సిద్ధాంత ప్రకారంగా సాంఖ్య సిద్ధాంతం పాంచభౌతికం చెప్పి వాళ్ళ అభిప్రాయాలు మత ప్రకాశం చేసామట. నా అభిప్రాయం ఇలా ఉంది, నా మతం ప్రకారం ఈ రకంగా దీన్ని తీసుకోవాలి, వాళ్ళు హేతులు ప్రస్తావించదు. కానీ వాస్తవంగా సిద్ధాంతం ఏంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నారు. చూడండి, పైన కనిపిస్తుంది. ఏకే అపరే శబ్దాభి భిన్న మత ప్రకాశన కృతం, భిన్నంగా వారి యొక్క మత అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కింటు పాంచభౌతికో దేహ ఇది సూత్రే, పాంచభౌతికం అంటే పంచభూతాలు ఉత్పన్న ఈ దేహం అనేది స్థూల శరీరం అనేది ఏదో సూత్ర రచన ఉందో నా అన్య మత ప్రకాశన సంకేత, ఇక్కడ వేరే అన్య మతం యొక్క ప్రకాశనం కాదు, ఇది సీదా డైరెక్ట్ గా సాంఖ్య మతం అంటే మహర్షి కపిల్ మహర్షి ఆయన సూత్ర రచన కల్పించారన్నమాట, సూత్రాన్ని రచించారన్నమాట. కాబట్టి అక్కడ అన్యమత సంకేతం లేదన్నమాట. కాబట్టి మూల సిద్ధాంతం ఏంటి, పాంచభౌతిక దేహ ఇది సూత్రే నా అన్య మత ప్రకాశ సంకేత, పైన ఏకే అపరే అని చెప్పి భిన్న మత ప్రకాశం వ్యాఖ్యానించడం. కానీ ఇక్కడ భిన్న మతం కాదు, నా అన్య మత ప్రకాశం సంకేత. ఎందుకంటే ఇత్తం తు ఖలు తత్ర పాంచభౌతికం శరీరమితి సాంఖ్య మతం మనాక్ కల్పయుతం శక్యతే. ఎందుకంటే సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ఈ పాంచభౌతిక దేహం అని చెప్పి పంచభూతాలు తయారమంది శరీరం అని చెప్పి మనకు వెంటనే దాన్ని స్వీకరించవచ్చు అంటే సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా. అందుకే ఇత్తం ఈ రకమైనటువంటి కలు తత్ర పాంచభౌతికం శరీరం ఇది పంచభూతాలతో ఉత్పత్తి శరీరం అని చెప్పి సాంఖ్య మతానుసారంగా వెంటనే కల్పయితం శక్యతే, సాంఖ్య సిద్ధాంతం దాన్ని స్వీకరించవచ్చు. కానీ పరంతు నా పాంచభౌతికం శరీరం బహూనాం ఉపాదాన యోగాత్, అత్ర ప్రస్తుత సూత్రం మనం చెప్పుకోబోయే సూత్రంలో ప్రస్తుత సూత్రే పాంచభౌతికత్వం శరీరస్య నిరాకరితే, కానీ పాంచభౌతికం శరీరం కాదని చెప్పి ఖండిస్తున్నాం అట. ఈ సూత్రంలో అక్కడేమో పాంచభౌతికం అక్కడ మహర్షి కపిల్ రచించిన సూత్రమే, ఇక్కడ మహర్షి కపిల్ ఏమంటున్నాడు, ఇక్కడ నిరాకరించబడుతుంది, పాంచభౌతిక శరీరం కాదు అని చెప్పి. అంటే దాని పూర్వపక్షిని యొక్క అభిప్రాయం వ్యక్తపరిచి చెప్పారు, సిద్ధాంతం కాదు, సిద్ధాంతం అంటే పాంచభౌతిక శరీరమే అనమాట. సో వారి యొక్క అభిప్రాయం ఇలా ఉంది, ఇలా ఆలోచిస్తే ఇలా ఉంటుంది చెప్పి. ఇక్కడ ప్రస్తుత సూత్రంలో అత్ర ప్రస్తుత సూత్రే పాంచభౌతికత్వం శరీరస్య నిరాక్రియతే, శరీరం పాంచభౌతికం కాదు నిరాక్రియతే అంటే నిరాకరించబడుతుంది, ఖండించబడుతుంది. అటువంటిప్పుడు పునః సాంఖ్యానుసారంగా శరీరస్య ఉపాదానత్వే కిమితి ప్రశ్న సముపతిష్టతే. మరి ముందు చెప్పిన పాంచభౌతిక శరీరం చెప్పుకున్నాము, ఇక్కడ పాంచభౌతిక శరీరం కాదని ఖండిస్తున్నాము. అటువంటి సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా సాంఖ్య మతానుసారంగా సాంఖ్య ఆచార్యుల యొక్క చెప్పిన విధానం ప్రకారంగా శరీరస్య ఉపాదాన, శరీరం యొక్క ఉపాదాన కారణం ఏంటి అంటే ఏ తత్వాలతో ఉత్పన్నమైంది, శరీరస్య ఉపాదానత్వే కిం ఇది ప్రశ్న సముపతిష్ఠిత. సో సాంఖ్య సిద్ధాంతం ఏంటి, శరీరం యొక్క ఉపాదాన కారణం ఏంటి, ఏ భూతాలతో, పంచభూతాలతోనా, 4 భూతాలతోనా, లేదా ఒక్క భూతంతోనా, అసలు భూతాలు లేవా, ఏంటి ప్రశ్న అని ఇప్పుడు మన సందేహంగా నిలబడింది అనమాట. సో కిమితి ప్రశ్న సముపతిష్టతే,
మళ్ళీ ప్రశ్న కలుగుతుంది. తత్ర ఈ సందర్భంలో చాతుర్భౌతికత్వం తథా ఐక భౌతికత్వంతో నా సాంఖ్య మతం కల్పయితం యుజ్యతే. కానీ ఇక్కడ వేరే మతం చెప్పిన నాలుగు భూతాలతో ఉత్పన్నమైంది, ఒకే భూతంతో ఉత్పన్నమైంది. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఇదే స్వీకరించబడదు. ఇది అటల్ సిద్ధాంతం. తత్వ చాతుర్ భౌతికత్వం తథా అలాగే ఐక భౌతికత్వంతో నా సాంఖ్య మతం కల్పయితం యుజ్యతే. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం అది కల్పించడానికి యుక్తి సగతం కాదు. ఏకే అపరే శబ్దాభ్యం భిన్న మత ప్రదర్శనాలు. ఎందుకంటే ఒకరి యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తపరిచారు అంతే. వాళ్ళు కూడా మన సిద్ధాంతం ఖండించలేదు. పాంచభౌతికో శరీరం అని చెప్పి అది ఖండించలేదు వేరే ఆచార్యులు. ఇది కూడా చాతుర్భౌతికం కూడా చెప్పొచ్చు, వాళ్ళ మత ప్రకాశం చేసేదన్నమాట. అలా అని చెప్పి ఇదే సిద్ధాంతం చెప్పలేదు. మహర్షి కపిల్ చెప్పిన సిద్ధాంతాన్ని ఖండించలేదు. లేదని ఇలా కూడా ఉంటుంది, చాతుర్భౌతికం చెప్పినప్పుడు ఆశ్చర్యం లేదని చెప్పి వాళ్ళ మతాన్ని, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తపరిచారన్నమాట. అందుకే ఏకే అపరే శబ్దాభ్యం భిన్న మత ప్రదర్శనాలు, వాళ్ళు భిన్నంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని ప్రదర్శించారు. కాబట్టి సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా చాతుర్భౌతికం కానీ ఏకభౌతిక శరీరం అని మనం ఇక్కడ నిరూపించలేము అన్నమాట. కాబట్టి శరీరం అనేక భూతేభ్యో నిష్పన్నమితి సాంఖ్య మతం. మన సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఏంటి, ఈ శరీరం అనేది, స్థూల శరీరం అనేది అనేక భూతేభ్యో నిష్పన్నం, అనేక భూతాల చేత అంటే పంచభూతాల చేత నిష్పన్నమైంది, ఉత్పన్నమైంది అని చెప్పి సాంఖ్య మతంతో ధ్వన్యతే, అదే ధ్వనిస్తుంది, అదే అభివ్యక్తపరుస్తుంది. కాబట్టి నా సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేక దృష్టి, ఇది కూడా 3 సూత్రాలు చెప్పుకున్నాడు. సాంసిద్ధికం సమూహం చేత ఉత్పన్నమైంది. నా సాంసిద్ధకం చైతన్యం అంటే అంటే పంచభూతాలతో ఉత్పన్నం కాలేదు అని చెప్పాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రత్యేక అదృష్టే నా సాంసిద్ధికం చైతన్యం. ఈ చైతన్యం ఇప్పుడు పంచభూతాలతో ఉత్పన్నమైన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంలోనే చైతన్య శక్తి, ఆత్మశక్తి ఉంటుందన్నమాట. ఎక్కడైతే పంచభూతాలతో ఉత్పన్నం కాలేదు, చాతుర్ భౌతికము లేదా ఏకభౌతికం అని చెప్పి అనుకోండి, అక్కడ చైతన్య శక్తి అనేది ఉద్భవించదన్నమాట. అన్ని కలిసిన చోట ఏదైతే సమూహం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క ప్రవేశం ఉంటుంది. ఎక్కడైతే వేరువేరుగా పంచభూతాలు వేరువేరుగా ఉన్నాయనుకోండి, అక్కడ ఆత్మ యొక్క ప్రవేశం ఉండదు, చైతన్యం యొక్క ప్రకాశం ఉండదు అనమాట. అందుకే మనకు ప్రత్యేక దృష్టి, ప్రత్యేక భూతంలో ఇది కనిపిస్తున్నమాట. కాబట్టి ప్రత్యేక భూతం కనిపిస్తున్నట్టు పాంచభౌతిక శరీరాన్ని స్వీకరించాలి. కానీ నా సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేక దృష్టి యథా, ఇదే సూత్రం యొక్క ఉదాహరణ ఇక్కడ ప్రస్తావిస్తుంది. యథా విజ్ఞాని భిక్షు భాష్యేపి, విజ్ఞాని భిక్షు భాష్యంలో కూడా భూతేషు పృథక్ కృతేషు, ఈ పంచభూతాన్ని వేరువేరుగా ఉంచామనుకోండి, వేరువేరుగా కల్పించామనుకోండి, ఆ సందర్భం చెప్తున్నాడు. భూతేషు పృథక్ కృతేషు చైతన్య అదర్శనాథ్, మన పంచభూతాన్ని వేరువేరుగా కల్పించామనుకోండి, వేరువేరుగా ఉంచామనుకోండి, అక్కడ చైతన్యం యొక్క శక్తి, మనకు జీవాత్మ యొక్క శక్తి కనిపించదన్నమాట. చైతన్య అదర్శనాథ్. కాబట్టి భౌతికస్య దేహస్య నా స్వాభావికం చైతన్యం. కాబట్టి భౌతిక దేహానికి నా స్వాభావికం చైతన్యం, భౌతిక దేహం అయితే స్వాభావిక చైతన్యం లేదు, పంచభూతాలతో యుక్తమైనప్పుడే చైతన్యమే ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి. అంటే కేవలం భూతాల్లోనే ఇప్పుడు చైతన్యం ఉందంట అనుకుంటున్నావా? అలా కాదు, పంచభూతాలు కలిసినప్పుడే ఆ చైతన్యం యొక్క ప్రకాశం కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి చెప్తున్నాడు. అది భౌతికస్య దేహస్య నా స్వాభావికం చైతన్యం. ఎందుకంటే ఇక్కడ అదే సూత్రాన్ని ఉల్లేఖిస్తూ చెప్తున్నాయి. ఇక్కడ సూత్రే, ఏ సూత్రంలో? నా సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేక దృష్టే. ఇక్కడ ఈ సూత్రంలో ప్రత్యేక దృష్టి అని చెప్పి చెప్పబడింది. ఆ శబ్దాన్ని తీసుకుని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ సూత్రే ప్రత్యేక దృష్టే. ప్రత్యేక దృష్టి అంటే ఈ పదం చేత, ప్రత్యేక దృష్టి పదేన శరీరం అనేక భౌతికమితు సిద్ధం భవతి తత్ర. ఈ శరీరం అనేది అనేక భూతాలతో ఉత్పన్నమైందని చెప్పి మనకు సిద్ధం అవుతుంది స్పష్టంగా. దాంట్లో ప్రత్యేక దృష్టి అంటే ప్రత్యేకమైన భూతంతో యుక్తమై ఉంది కాబట్టి ఇది ఈ చైతన్యం కనిపిస్తుంది. ఈ పదం ద్వారా మనం గట్టిగా చెప్పొచ్చు అనమాట, పాంచభౌతిక శరీరం అని చెప్పిట. కాబట్టి పదైన శరీరం అనేక భౌతికంతో సిద్ధం భవతి తత్ర. కాబట్టి అత్ర ఉచిత నా పాంచభౌతికం శరీరం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా పాంచభౌతికం శరీరం అని చెప్పి ఇక్కడ నిరాకరిస్తున్నామట. కానీ అది పూర్వపక్షి ఏ రకంగా అయితే ఊహిస్తున్న ఒకేలా ఇవన్నీ తత్వాలు అనేక భూతంతో ఉత్పన్నమైంది కాబట్టి ఒక భూతంతో స్పష్టంగా లేదు కాబట్టి ఇది పాంచభౌతికం కాదు అలా చెప్తున్నదా? అది యుక్తం కాదు. ప్రత్యేక దృష్టి, ప్రత్యేక భూతంతో యుక్తమై ఉన్నప్పుడే చైతన్య శక్తి వస్తుంది. కాబట్టి
ఇక్కడ చెప్పిన ప్రకారం అత్ర ఉచ్యతే నా పాంచభౌతికం శిరం. కానీ ఇక్కడ ఈ సూత్రం ప్రకారం పాంచభౌతిక శరీరం కాదు. పైన చూస్తే ప్రత్యేక దృష్టి పదం చేత శరీరం అనేక భౌతికంతో సిద్ధం భౌతికం, అనేక భౌతికాలతో ఉత్పన్నమైన ప్రత్యక్షంగా సిద్ధం అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఈ సూత్రంలో పాంచభౌతికం కాదని చెప్పి శరీరము ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కానీ ఈ రకంగా రెండు ప్రకారంగా విచారణ చేసినప్పుడు ఉభయ ప్రకరణ ఆలోచనయ శరీరస్య కారణ విషయే సాంఖ్యమతం అస్తి ఇదం. కానీ ఉభయ అంటే రెండు రకాలుగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాను. పూర్వపక్షిలా అనేక తత్వాలతో ఉన్నప్పుడు కూడా ఒకే తత్వంతో అన్ని భూతాలు కలిస్తే చైతన్య శక్తి వస్తుందని చెప్పాం. వేరువేరుగా చూసినప్పుడు పంచభూతాన్ని వేరువేరుగా పరిగణించినప్పుడు, వేరుగా చూసినప్పుడు అక్కడ ఆ శక్తి, ఆ చైతన్య శక్తి రాదు. చైతన్య శక్తి యుక్తమైంది మనం భావించాలి. జీవాత్మతో యుక్తమైందంటే పంచభూతాలతో యుక్తంగా ఉండి నిష్పన్నమైనప్పుడు మాత్రమే చైతన్య శక్తి వస్తుంది. కానీ ఇక్కడ అనేక బహునాం ఉపాదాన యోగాత్ అని చెప్తున్నారు కదా. చాలా భూతాల ఉపాదానం ఉన్నప్పటికీ కూడా వేరువేరుగా ఉంటున్నామట. వేరువేరుగా ఉన్నప్పుడు ఆ చైతన్య శక్తి రాదు. కాబట్టి పాంచభౌతిక శరీరం అని చెప్పి ఇది కాదు అని చెప్పి నిరాకరించడము, ఖండించడం యుక్తి సంగతం కాదు. ఎందుకంటే ఈ రకంగా ఉభయ ప్రకరణ ఆలోచనయ శరీరస్య కారణ విషయే సాంఖ్యమతం ఇదం అస్తి. కాబట్టి ఈ రెండు రకాలుగా ఆలోచన చేసినప్పుడు మరి సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ఏంటి అంటే యథార్థం అనేది ఏంటంటే శరీరం యొక్క కారణ విషయం ఏంటంటే సాంఖ్యమతం అస్తి ఇదం. ఏంటంటే శరీరం అభినిష్పన్నం, శరీరం ఉత్పన్నమైంది. యత్ సాంఖ్యమతం అస్తి ఇదం. సాంఖ్యమతం ప్రకారం ఏదంటే సిద్ధాంతము శరీరం అభినిష్పన్నంతో పంచభూతేభ్య. ఈ శరీరం యొక్క అభినిష్పత్తి అనేది, ఉత్పత్తి స్థితి అనేది పంచభూతేభ్య అంటే పాంచభౌతికో దేహ ఇది కథనాత్. ఈ కథనం ఉంది కాబట్టి ఈ రకంగా స్వీకరించాలి. పరంతు తత్ర పంచసు భూతేషు ఉపాదానత్వం పరిణమ్యమానత్వం నా పంచభూతానం బహునాం ఉపాదానత్వ యోగాత్. ఇక్కడ మరి ఈ నా పాంచభౌతికం చెప్పి ఏది చెప్తున్నదో అక్కడ ఉపాదానం చేత ఇక పరిణామత అనేది ఏంటి, ఏదైతే విపరిణామం జరుగుతుందో అది బహునాం ఉపాదాన కారణం చేత కాదు, చాలా ఉపాదానాల చేత కాదు. అది ఏకైక భూతం యొక్క పరిణామాన్ని బట్టి ఈ పాంచభౌతిక శరీరంలో పరిణామం జరుగుతుంది. కానీ ఒకే భూతం చేత కాదు, అక్కడ సమూహం చేత స్వీకరించబడాలి. ఇక చూడండి, శరీరం అభినిష్పన్నంతో పంచభూతేభ్య అంటే పాంచభౌతిక దేహ ఇది కథనాత్. పరంతు తత్ర పంచసు భూతేషు 5 భూతాల్లో ఉపాదానత్వం పరిణమ్యమానత్వం నా పంచభూతానం. వాటిలో పరిణామం విపరిణామం ఏదో జరుగుతుందో, మార్పులు ఏవైతే జరుగుతున్నాయో అవి పంచభూతాల కారణం కాదు. అది ప్రతి భూతానికి ఆ నిష్పన్నమైన తర్వాత శారీరక గతి ప్రకారంగా వాటిలో శైథిల్యం వస్తుంది. అంటే విపరిణామం ఏది జరుగుతుందో పంచభూతాల కారణం కాదు, ఇది శరీరం యొక్క అవస్థ కారణంగా మార్పు వస్తుంది అన్నమాట. కాబట్టి పరిణమ్యమానత్వం అంటే నా పంచభూతానం. ఎందుకు? బహునాం ఉపాదానత్వ యోగా. ఇవి చాలా భూతాలతో ఉత్పన్నమైంది కాబట్టి, అవాంతర భూతాలతో ఉత్పన్నమైంది కాబట్టి ఈ రకంగా పంచభూతాలతో విపరిణామం జరగదని చెప్పి ఇక్కడ చెప్పబడింది. తర్హి ఏకస్య భూతస్య ఉపాదానత్వం అంటే ఒక భూతానికి ఉపాదానం ఏదైతే ఒకే భూతం, అంటే అది పృథ్వీ మహాభూతం కావచ్చు, జల మహాభూతం కావచ్చు, అగ్ని మహాభూతం కావచ్చు, ఏదో ఒక భూతం. అటువంటిప్పుడు ఏకస్య భూతస్య ఉపాదానత్వం అంటే పరిణమ్యమానత్వం భవతి. శరీర రూపే కస్య ఏకస్య ఇతి ప్రశ్నే తు పృథివ్యా ఏవ ఉపాదానత్వం పరిణమ్యమానత్వం అస్తి. తత్ర అన్యేషాం తు ఉపస్తంభకత్వం అంటే సహకారికత్వం అనివార్యం ఏవ ఇది సాంఖ్యమతం. కాకపోతే ఇక్కడ మనం బహునాం ఉపాదాన యోగాన్ని చెప్పాం కదా, మళ్ళీ వాటిలో పరిణామం ఎక్కడ జరుగుతుంది అంటే కేవలము అన్నిటిలో పరిణామం జరగడం లేదు. పంచభూతాల్లో ఒక పృథ్వీ మహాభూతం మాత్రమే పరిణామం చెందుతుంది. మొత్తం అనేక భూతాల యొక్క పరిణామం జరగడం లేదు. అనేక భూతాల యొక్క పరిణామం జరగడం లేదు. పాంచభౌతిక శరీరంలో పృథ్వీ మహాభూతమే విపరిణామం చెందుతుంది. అన్ని భూతాలు
విపరిణామం అంటే పరిణామం చెందడం లేదు, పరివర్తన జరగడం లేదు. కాబట్టి తది ఏకస్య భూతస్య ఉపాదానం అంటే ఒకే భూతం యొక్క ఉపాదానత్వం అనేది పరిణమ్యమానత్వం పోదు, పరిణామం చెందుతూ ఉందన్నమాట. అది ఏంటంటే ఆ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అడిగినప్పుడు శరీర రూపే కస్య ఏకస్య ఇది ప్రశ్నే. ఆ ఒక భూతం ఏది పరిణామం చెందుతుంది అంటే కస్య ఏకస్య ప్రశ్నే తు పృథివ్యాహ ఏ ఉపాదాన, పృథివీ మహాభూతం మాత్రం ఉపాదానత్వంగా అంటే అత్యధికంగా ఉన్నాడ. పృథివ్యా ఏ ఉపాదానత్వం పరిణమ్యమానత్వం వస్తే అదే పరిణామం చెందుతూ ఉంది. మిగిలిన తత్వాలు ఏవైతే ఉన్నాయో, భూతాలు ఏవి ఉన్నాయో వాటిలో ఇది పరివర్తన చెందటం లేదు. అందుకే ముందు కూడా ఏం చెప్పామంటే ఇక్కడ ఉపాదానత్వం అంటే పరిణమ్యమానత్వం నా పంచభూతాలు పూర్తిగా విపరిణామం చెందటం లేదు. ఏదో ఒక భూతమే విపరిణామం చెందుతుంది. అది ఏంటంటే ఆ ఒక్క మహాభూతం ఏంటంటే పృథివీ మహాభూతమే పరిణామం చెందుతూ ఉంది అని చెప్పి ఇక్కడ సాంఖ్య సిద్ధాంత ప్రకారం చెప్పబడింది. కాబట్టి పరిణమ్యమానత్వం అస్తి తత్ర అన్యేషాం తు ఉపష్టమది. మిగిలిన భూతాల యొక్క స్థితి ఏంటంటే అవి సహకారికత్వంగా ఉంటాయి, సహాయకంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. మరి మిగిలిన భూతాల యొక్క కార్యం ఏంటి అక్కడ అంటే తత్ర అన్యేషాం తు అంటే అన్య మహాభూతాలు, పృథ్వీ మహాభూతం కాదు, అగ్ని జల్ వాయు అగ్ని ఆకాశం ఏవైతే ఉన్నాయో తత్ర అన్యేషాం తు ఉపస్తంభకత్వం. వేరే మహాభూత ఉపస్తంభత అనేది ఎలా ఉందంటే సహకారిత్వం అనివార్యమేవ ఇది సాంఖ్యమతం. అంటే మిగిలిన మహాభూతాలు అవి సహకారికంగా ఉంటాయి పంచభూతాల యొక్క పాంచభూత శరీరం ఉత్పన్నం కావడంలో. కాబట్టి ఇది కథన భేదం మాత్రమే. కథనం అంటే కేవలము అభిప్రాయ భేదం మాత్రమే. కానీ పంచభూతాలతో శరీరం ఉత్పన్నమవుతుంది. మిగిలిన భూతాలు ఏవైతే మనం చెప్తున్న పాంచభూత శరీరం కావాలంటే పరిణామం అనేది కేవలం ఒకే మహాభూతం జరుగుతుంది. అది ఏది పృథ్వీ మహాభూతం జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా అవి సహాయకంగా ఉండి వాటి పాంచభూత శరీరానికి సహాయపడుతున్నాయి. సహకారిత్వం అనివార్యమేవైతే సాంఖ్యమత. అందుకే సహకారిత్వ రూపంలో అనివార్యంగా అవి ఖచ్చితంగా పంచభూత శరీరంలో ఉత్పన్నం సహాయకంగా ఉంటాయి. కానీ విపరిణామం మాత్రం పంచభూతంలో ఉన్నటువంటి పృథ్వీ మహాభూతం ద్వారా మార్పు వస్తుంది, అంటే విపరిణామం చెందుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఉక్తం యథా అతో అగ్రే హి సర్వేషు పృథివీ ఉపాదానం అసాధారణ్యాత్. అంటే అసాధారణంగా అంటే సామాన్య అంటే ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యమైనది. అసాధారణత్వాత్ అంటే సామాన్య కారణం కాకుండా విశిష్టమైన సాధనం అంటే అత్యంత ముఖ్య సాధనంగా ఉంటుంది. ఇక్కడ ఉక్తం హి యథా అగ్రే హి సర్వేషు పృథివీ ఉపాదానం అసాధారణ్యాత్ తద్ వ్యపదేశ పూర్వత్. ఇది కూడా మనం 112వ సూత్రంలో చెప్పుకుంటామండి. అంటే ఇది ఈ పృథ్వీ మహాభూతం యొక్క అసాధారణ కారణంగా ఉంటుంది. అంటే అత్యంత అధికంగా మహాభూతంగా ఈ పంచభూత శరీరంలో ఉంటుంది. కాబట్టి ఇది సామాన్య కారణం, విశిష్ట కారణం అని చెప్పి చెప్పబడింది అన్నమాట. కాబట్టి పృథివీ అసాధారణ కారణం అంటే అసాధారణ కారణం విశేషమైన కారణం అంట. సామాన్య కారణం కాదు, విశేషమైన కారణంగా చెప్పబడింది. అసాధారణ కారణం అంటే విశేష కారణం. ఏంటిది? ప్రధాన కారణం, ఉపాదాన కారణం, అన్యాని భూతానితో సాధారణ కారణాన్ని. ఇక్కడ ప్రధాన కారణం అంటే విశేష కారణం, అది పృథ్వీ మహాభూతము. మిగిలిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ కారణాన్ని అంటే సామాన్య అంటే అవిశేషమైనటువంటివి అని ఇక్కడ ఈ రకంగా ప్రస్తావిస్తూ అవి సహకారిత్వంగా ఉంటున్నాయని చెప్పి, అందుకే పాంచభౌతిక శరీరం కాదని చెప్పి చెప్పారు. ఒకే పృథ్వీ మహాభూతమే ముఖ్యంగా ఉంటుంది, మిగిలిన భూతాలని సహకారంగా ఉంటాయి. కాబట్టి అందుకే నా పాంచభౌతిక శరీరం చెప్పబడింది. కానీ పంచభూత సహకారం అయితే అక్కడ కూడా ఉంటుంది అని సిద్ధాంతి ఈ రకంగా తులన చేసి చెప్తున్నామాట. ఇక్కడ పృథివీ అసాధారణ కారణం అంటే విశేష కారణం, ప్రధాన కారణం అంటే ఉపాదానం, అన్యాని భూతాన్ని సాధారణ కారణాన్ని అంటే కారణాలు సాధారణంగా ఉంటాయి. అంటే గౌణ కారణాన్ని, సాధారణ అంటే సామాన్య కారణాన్ని, మిగిలిన ఒకే తత్వం ప్రధానంగా ఉంటుంది. గౌణం అంటే సామాన్యమైన అర్థం, అక్కడ అవిశేషమైన అర్థం. గౌణ కారణాన్ని అంటే సహకారి కారణాన్ని ఇత్యర్థ. సహాయకంగా ఉంటాయి. మిగిలిన 4 భూతాలు ఏవైతే ఉన్నాయో
సహాయకంగా ఉంటాయి. ఎలాగంటే యథా ఘటస్య ఉపాదాన కారణం మృత్తిక తత్ర పిండీకరణే జలం పాకే అగ్ని గతి వ్యవహారే వాయు అవకాశ ప్రదానే చ ఆకాశ సహకారి కారణాన్ని సంతి. ఎలాగంటే ఘటస్య ఉపాదాన కారణం, ఒక కుండను ఉత్పన్నం చేయడానికి మన్ను అనేది ముఖ్య కారణము. తత్ర పిండీకరణే జలం, అక్కడ ఆ ముఖ్య కారణం మిట్టి అని చెప్పి, ఆ మిట్టిని ముద్ద చేసి నీళ్లు పోసి దాన్ని కలిపి ఈ విధంగా చేస్తున్నామో, వాటిని తయారు చేసిన కుండకు కావాల్సిన ములాయంగా ఏ విధంగా తయారు చేసుకున్నా అవన్నీ ఉపాదాన కారణం అనమాట. అవి ఏ విధంగా సహాయక కారణం, ఏ విధంగా ముఖ్య కారణం మిట్టి ప్రధానంగా ఉంటుంది. దానికి జలం నీరు పోసి దాన్ని పిండి రూపంలో తయారు చేసి ఒక ముద్ద రూపాయలు తయారు చేసి ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నామో, కుండ రూపంలో తయారు చేస్తున్నాం, అవి సహాయకంగా ఉంటాయన్నమాట. అంటే ఆ కుండను తయారు చేయడానికి ఉత్పన్నమైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో మిట్టి కాకుండా అవన్నీ సహాయక కారణాలు అని చెప్పి, అలా ఏ విధంగా కుండలో సహాయకంగా ఉంటున్నాయో అలాగే పాంచభౌతిక శరీరంలో ముఖ్య తత్వం అనేది పృథివీ మహాభూతమే. మిగిలిన అగ్నివాయు జల ఆకాశాలు ఇవన్నీ సహాయకంగా ఉంటాయి. ఈ విధంగా అయితే కుండను తయారు చేయడంలో మిగిలిన కారకాలు సహాయకంగా ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా చెప్పబడుతుంది అన్నమాట. అలాగే పాకే అగ్ని, పాకం వండుతున్నామంటే అక్కడ పదార్థం ముఖ్యం. ఇప్పుడు వండటానికి ముఖ్యంగా మనకు ఏదైతే పదార్థం వండుతున్నామో అక్కడ ధాన్యం ముఖ్యం అన్నమాట. ఆ ధాన్యం చేత ఆ పాకక్రియ జరుగుతుంది. కానీ ఆ పాకక్రియలో అగ్ని, తర్వాత దానికి సహాయపడే నీళ్లు కావచ్చు, అక్కడ ఉండే వ్యవస్థ కావచ్చు, అవన్నీ కూడా సహాయకంగా ఉంటాయి. ముఖ్య కారణం పాకక్రియ జరగాలంటే ధాన్యం ఉండాలి. ధాన్యం ద్వారా పాకక్రియ జరుగుతుంది అన్నమాట. అలా మిగిలినవి ఏవైతే సహాయంగా ఉన్నాయో, అక్కడ ఏదైతే గతి క్రియ జరుగుతుందో అవన్నీ కూడా సహాయక కారణాలు. అలాగే ఇక్కడ పాంచభౌతిక శరీరంలో కూడా పంచభూతాలతో ఉత్పన్నమైన శరీరం అనేది ముఖ్య మహాభూతం, ఇక్కడ పృథివీ మహాభూతం, మిగిలినవి సహాయక కారణాలు అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అంటే ఇది లౌకిక ఉదాహరణ చూపిస్తూ పాకే అగ్ని సహాయక కారణము, గతి వ్యవహారే వాయు. మనకు వాయు అంటే అగ్ని బాగా మండుతుంది, గతి చేస్తుందంటే వాయు అనేది మనకు గతి ఇవ్వడానికి సహాయపడుతుంది అన్నమాట. యథా వ్యవహారే వాయు, గతి వ్యవహారే వాయు. అలాగే అవకాశ ప్రధానేచ ఆకాశ, అవకాశం ఇవ్వడంలో, రిక్త స్థానం ఇవ్వడంలో, ఖాళీ స్థానం ఇవ్వడంలో ఆకాశం మనకు సహాయంగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఇవన్నీ సహకారి కారణాలు. అలాగే పంచభూతాల్లో కూడా ఉత్పన్నమైన శరీరం కూడా మిగిలిన తత్వాలను కూడా సహాయకంగా ఉంటాయి. పృథ్వీ మహాభూతం ఇది అత్యధికంగా ఉంటుంది, అదే ప్రధానంగా ఉంటుంది, అది ముఖ్యమైన కారణం, విశేషమైన కారణం అని చెప్పి ఈ ఉదాహరణ ద్వారా చెప్పబడుతున్నమాట. కాబట్టి ఆహార నియమాదపి తథైవ ప్రతీయతే, ఆహార నియమాలు కూడా తథైవ ప్రతీయతే అదేవిధంగా అర్థమవుతుంది. ఎందుకంటే శరీరత్వే స్థిరత్వే వృద్ధౌ చ పార్థివ ఆహార ఏవ ప్రాధాన్యేన అపేక్షతే. మనం శరీరం స్థిరంగా బలంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహార అన్నపానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే అది స్థిరంగా కాబట్టి ఆహార నియమాదపి తథైవ ప్రతీయత, అదేవిధంగా మనకు ప్రతీతం అవుతుంది, అది అనుభూతి కలుగుతుంది. ఏంటంటే శరీరం స్థిరంగా ఉండాలంటే వృద్ధౌచ అంటే ఇంకా వృద్ధావస్థలో కూడా ఈ పార్థివ పృథివీ మహాపుత్ర ప్రాధాన్యాన్ని అపేక్షితే. ఈ పార్థివ ఆహారం పృథివీ మీద ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవే ముఖ్యంగా ప్రాధాన్యంగా ఉంటాయి. కాబట్టి జల అగ్ని వాయు ఆకాశనం సంపర్కేపి సూక్ష్మ భావిని నిమిత్తం అవుతాయి. ఇవన్నీ సూక్ష్మ భావంగా ఉంటాయి. ఇప్పుడు మనకు పృథివీ మీద ఉత్పన్నమైన అన్నపానాదులు ఏవైతే ఉన్నాయో అవి పృథివీ భూమి నుండి ఉత్పన్నం అవుతున్నాయి. కానీ అక్కడ అగ్ని కూడా ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ భూమి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి అని చెప్తాం, కానీ దాని యొక్క ప్రాధాన్యత అధికంగా చెప్తాం, కానీ ఇవన్నీ సూక్ష్మంగా అగ్ని మహాభూతం, జల మహాభూతం అని చెప్పి చెప్పమాట. జలం ద్వారా ఉత్పన్నమైంది, అగ్ని ద్వారా ఉత్పన్నమై అలా చెప్తాం. ఈ భూమి నుంచి ఉత్పన్నమై అని చెప్తాం. అట్లా ఏ విధంగా ఆధిక్యత ప్రకారంగా పృథివీ మహాభూతం ఎక్కువ చేసి చెప్తాం మనం తీసుకునేటువంటి పార్థివ పదార్థాలు, భూమి మీద ఉత్పన్న పదార్థాలు. అలాగే పాంచభౌతిక శరీరంలో కూడా పృథివీ మహాభూతం ప్రధానంగా ఉంటుంది, మిగిలిన భూతాలు సహాయకారంగా ఉంటాయి. ఆ రకంగా నా పాంచభౌతిక శరీరం అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించారు. కానీ నిమిత్తంగా అయితే అవి కూడా ఉంటాయి. లాస్ట్ అది చెప్పాడనమాట. జల అగ్ని వాయు ఆకాశనం సంపర్కే అపి. ఇప్పుడు మనకు నిజంగా భూమి మీద ఆ పృథ్వీ నుంచి ఏ పదార్థాలు పండాలి అన్నా కూడా ఖచ్చితంగా నీటి అగ్ని దానిలో అగ్ని మహాభూతం కూడా ఉంటుంది. అంటే సూర్యుని యొక్క అగ్ని ప్రకాశం ఉంటుంది కాబట్టి, సూర్యకిరణాలు పడుతున్నాయి కాబట్టి ఆ పంట కూడా మనవుతుంది. జల సహాయం కూడా ఉంటుంది, అలాగే వాయు సహాయం కూడా ఉంటుంది. ఈ పంచభూతాలు కలిసినప్పుడే
మనకు పంట అనేది మన చేతికి వస్తున్నాడు. దీంట్లో ఏదో ఓన్లీ ఒక మహాభూతం పృథ్వీ మహాభూతం ఉంటున్నప్పుడు ఉత్పన్నం కాదు. కాకపోతే ఆధిక్యత అనేది పృథ్వీ మహాభూతానికి ఉంటుంది, పృథ్వీ నుంచి ఉత్పన్నం అవుతుంది చెప్తున్నాం కాబట్టి అవి సూక్ష్మంగా నిమిత్తంగా ఉంటాయి. ఆ సూక్ష్మ నిమిత్తం లేకపోతే మనకు భూమి మీద పంట అంటూ ఉండదట. అలాగే పాంచభౌతిక శరీరంలో కూడా ఆ ముఖ్య మహాభూతం పృథ్వీతత్వం అయినప్పటికీ కూడా సూక్ష్మ నిమిత్తంగా మిగిలిన అన్ని భూతాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన పిండంలో ఈ శరీరంలో అన్ని తత్వాలు ఉన్నాయి, పంచ మహాభూతాలు ఉన్నాయి. అదే స్థూలంగా కనిపించేది శరీరం మాత్రమే, పృథ్వీ మహాభూతం ఎక్కువ కనిపిస్తుంది. ఈ డాన్స్ మొత్తంగా పృథ్వీ మహాభూతం, కానీ లోపల అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని మహాభూతాలు ఉన్నాయి, కానీ నిమిత్తంగా ఉన్నాయి, సూక్ష్మంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించామట. కాబట్టి ఆ కారణం చేత ఇక్కడ పాంచభౌతిక శరీరం కాదు, పంచభూతాలు ఉత్పన్నం కాలేదు. అంటే అన్ని ఉపాదాన కారణం చేత ఉత్పన్నమయ్యాయి, అన్ని సహకారం చేత అన్ని సహాయకమైన ఉపాదాన తత్వాల చేత ఉత్పన్నమయ్యాయని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. కానీ సూక్ష్మంగా పంచభూతాలతో అవి ఉంటాయి. అవి ప్రధానాంశంగా గౌణాంశంగా అంటే ముఖ్యంగా సామాన్యంగా అది వివక్ష ఆధీనంగా చెప్పబడింది. కానీ రెండు అభిప్రాయాలు మాత్రమే, అవి ఒకటే అభిప్రాయ భేదం బట్టి ఇక పాంచభౌతిక శరీరం చెప్పి చెప్తాం స్థూలంగా. సో సూక్ష్మ కథనం ప్రకారంగా ఏకభౌతిక శరీరం చెప్పి చెప్పుకుంటాం. అదే ఇక్కడ మిగిలిన అన్ని తత్వాలు కూడా సూక్ష్మంగా పనిచేస్తాయని చెప్పి ఇక్కడ సిద్ధాంతి లాస్ట్ కూడా స్పష్టంగా పరిగణించారు. ఇక్కడ పార్థివ ఆహార ఏవ ప్రాధాన్యం అపేక్షతే, రుజు మీద ఉత్పన్నమైన అన్నపానులు అవే ప్రాధాన్యంగా చెప్పుకుంటాము. కానీ జల అగ్ని వాయు ఆకాశం వాటి సంపర్కం ఉన్నప్పుడు కూడా వాటిని ఈ విధంగా ఉల్లేఖించము. అలాగే సూక్ష్మ భావం నిమిత్తం అవుతుంది, కానీ సూక్ష్మ భావం నిమిత్తంగా ఉంటాయి. అలాగే పంచభౌతిక శరీరంలో కూడా ఇదే విధంగా తీసుకోవాలి. పృథ్వీ మహాభూతం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు అన్ని మిగిలిన అగ్ని జల వాయు అగ్ని ఆకాశం ఉత్పన్నమైనటువంటి కథనాన్ని మనం ప్రాధాన్యంగా ఉల్లేఖించము. అందుకే పాంచభౌతిక శరీరం కాదని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కానీ అలా కాదు, వాటి సూక్ష్మీకరణ భావం అనేది ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి దాన్ని ఉల్లేఖిస్తూ ఈ రకంగా సమన్వయం చేస్తూ ఇక్కడ సిద్ధాంతి సమానం చెప్పాడు అనమాట. అస్తు ఇక్కడ పాంచభౌతిక శరీరం కాదని కాదు, సూక్ష్మంగా ఉంటాయి నిమిత్తంగా. అది వ్యక్తి యొక్క ఆలోచన విధానం అంటే అభిప్రాయాన్ని బట్టి వివక్షను బట్టి ఉంటుందండి. అదే అభిప్రాయాన్ని ఇంకొక కథనం చెప్తున్నారు, అది ఇంకో రకం దృష్టికోణం చూసి చెప్తున్నమాట. నేను పంచభూతాలు ఉన్నాయన్న సూక్ష్మంగా స్థూలం కానీ ఒకదేమైనా స్థూలభూతాన్ని ప్రధానంగా చూసుకొని చెప్తున్నామాట. ఇప్పుడు మనం ఈ విధంగా లోకంలో భూమి నుంచి ఉత్పన్నపడాల్సిన ఇవన్నీ పంట భూమి నుంచి ఉత్పన్నమైంది చెప్తాం, కానీ అగ్ని నుంచి ఉత్పన్నమైంది, వాయువు నుంచి ఉత్పన్నమైంది, ఆకాశం నుంచి ఉత్పన్నమైంది ఇలా చెప్పం. మనం ప్రాధాన్యత ఏదానికైతే ఉంటుందో దానికే ముఖ్యంగా చెప్తాడు. ఇక్కడ అదే విధంగా తీసుకోవాలని చెప్పి సిద్ధాంతి లౌకిక ఉదాహరణ ప్రకారం ఈ రకం చెప్పడానికి ప్రయత్నం చేశానండి. అస్తు పాంచభౌతిక శరీరంలో దాంట్లో నిరాకరించే ఖండన ఎవరికి ఇష్టం, ఎవరు చెప్పడం లేదు అట్లా. కాబట్టి అభిప్రాయ భేదం వివక్ష భేదాన్ని బట్టి అలా చెప్తున్నాం అంతే. అస్తుగా ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి? ఓకే, నెక్స్ట్ చూడండి. బాహ్య స్థూల శరీరం అంతరే సూక్ష్మ శరీరం అపి అస్తి ఇత్యాహ. అంటే స్థూల శరీరానికి అంతర్గతంలో సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది, ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. స్థూల శరీరం ఏదైతే ఉందో ఆ స్థూల శరీరానికి అంతర్గతంలో ఈ సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి, నా స్థూలమితి నియమ ఆతివాహికస్యాపి విద్యమానత్వాత్. కేవలం కనిపించే స్థూల శరీరమే కాదు, మనకు లోపల ఆంతరిక సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. మనం లింగ శరీరము సూక్ష్మదేవం అని చెప్పుకున్నదా, అదే విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు స్థూల శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినామంట, పృథ్వీ మహాభూతంతో యుక్తమైంది అని చెప్పి చెప్పుకున్నామట. అలా చెప్పిన తర్వాత అదే విషయానికి చెప్తున్నాడు, లేదు స్థూల శరీరమే కాదు సూక్ష్మ శరీరంగా ఉంటుంది, సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది, సూక్ష్మదేహం కూడా ఉంటుంది. అందుకే బాహ్య స్థూల శరీరం అంతది అంటే అంతది లోపల సూక్ష్మ శరీరం అపి అస్తి ఇత్యాహ. సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది అని చెప్పి అదే విషయాన్ని సూత్ర మాధ్యమంతో ప్రస్తావిస్తున్నది ఇక్కడ. చూడండి, నా స్థూలమితి నియమ, స్థూల శరీరమే ఉంటుంది నియమం కాదు. ఎందుకు? ఆతివాహికస్యాపి విద్యమానత్వ. ఆతివాహిక అంటే సూక్ష్మైన, ఆతివాహిక అంటే అతిక్రమించినటువంటి సూక్ష్మమైనటువంటి సూక్ష్మదేహం కూడా సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది, అది కూడా విద్యమానం ఉంది కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి భాష్యంలో, స్థూల శరీరం ఏవ అస్తి ఇది నియమ, స్థూల శరీరం ఏవ అస్తి ఇది నియమ
సిద్ధాంత నా స్థూల శరీరమే ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉండదని చెప్పి అలాంటి సిద్ధాంతం లేదు ఇక్కడ. స్థూల శరీరం ఏవ అస్తి ఇది నియమ సిద్ధాంతత నా, సిద్ధాంత ప్రకారంగా లేదు అట్లా. యత ఎందుకంటే ఆతివాహికస్యాపి విద్యమానత్వాత్. చూడండి, అతివాహే అంటే దేహాత్ అంటే దేహాంతర ప్రాప్తో, ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి పొందడం కోసము, దేహాంతర ప్రాప్తో ఒక దేహం వేరే దేహానికి ప్రవేశించడం కోసం, పొందడం కోసము, నిమిత్తం యత్ తద్ అతివాహికత్వం అంటే సూక్ష్మ శరీరం. అంటే ఒక దేహాన్ని వదిలేసి ఇంకో దేహాన్ని వెళ్ళాలంటే సూక్ష్మ శరీరం ఉండాలి. మనకు సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి మనం చేసిన కర్మలన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి, మనం చేసిన పాప పుణ్య కర్మలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి కాబట్టి దేహాంతర ప్రాప్తి కలుగుతుందన్నమాట. సూక్ష్మ శరీరం లేకపోతేనా, లింగ శరీరం లేకపోతేనా దేహాంతర ప్రాప్తి కలగదు. మళ్ళీ జన్మ అంటూ ఉండదు అన్నమాట. మళ్ళీ జన్మ కలుగుతుంది కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలో లింగ శరీరంలో ఇవన్నీ కర్మలు ఉన్నాయి కాబట్టి, కర్మాశయం ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ దేహాంతర ప్రాప్తి కలుగుతుంది, వేరే జన్మ కలుగుతుంది. అది మన కర్మను బట్టి అది ఉత్తమ జన్మ కావచ్చు, పశు జన్మ కావచ్చు, మనిషి జన్మ కావచ్చు, ఏదైనా కావచ్చు అంట. అంటే ఇక్కడ జీవాత్మ వేరు, సూక్ష్మ శరీరం ఈ రకంగా గురుగారు ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే గురుగారు హలో 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 గురుగారు చూడండి, ఇది కూడా చూడండి కింద. దేహాంతర ఒక దేహం వేరే దేహాన్ని అంటే పొందాలంటే, అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలంటే ఖచ్చితంగా నిమిత్తం ఏంటిది, నిమిత్తం చేత తదు అతివాహికం అంటే సూక్ష్మ శరీరం తస్యాపి విద్యమానత్వం అస్తి, అది కూడా ఖచ్చితంగా విద్యమానంగా ఉండాలన్నమాట. సూక్ష్మత ఉంటేనే మనకు మళ్ళీ జన్మ అంటూ కలుగుతుంది. కాబట్టి తస్యాపి విద్యమానత్వం అస్తి. నాహి నిరాశ్రయో జీవాత్మ దేహాంతర గంతుం అర్హ. అంటే నిరాశ్రయమైనటువంటి జీవాత్మ అంటే సూక్ష్మం లేనటువంటి, సూక్ష్మ దేహం లేనటువంటి జీవాత్మ దేహాంతరం గంతుం నా అర్హ. అంటే ఒక దేహం నుంచి వేరే దేహానికి వెళ్ళేదన్నమాట. ఒకవేళ ఈ సూక్ష్మ శరీరం లేదు అనుకున్నాం అనుకోండి, ఓన్లీ స్థూల శరీరం కనిపించే స్థూల శరీరం అని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ జన్మ అంటూ కలగదన్నమాట. జన్మ కలుగుతుంది, మనకు చూస్తున్నాం. పుట్టిన ప్రాణి గిట్టక మానదు, గిట్టిన ప్రాణి మళ్ళీ పుట్టక మానదు. ఏ విధంగా చెప్తున్నామో జన్మ అంటే మృత్యు ఉంటుంది ఖచ్చితంగా, మృత్యు అంటే జన్మ కూడా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ క్రియ జరుగుతుంది అంటే ఖచ్చితంగా సూక్ష్మ దేహం, సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది, అది ఖచ్చితంగా స్వీకరించాలి. అందుకే నాహి నిరాశ్రయో జీవాత్మ దేహాంతరం గంతుం అర్హ. కాబట్టి లేకపోతే ఒక దేహం నుండి వేరే దేహానికి ప్రాప్తి పొందలేదు. కాబట్టి ఖచ్చితంగా సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. కాబట్టి స్థూల శరీరమే అని చెప్పి నియమం లేదు, అతివాహిక శరీరం కూడా ఉంటుంది, అంటే సూక్ష్మ శరీరం కూడా ఉంటుందని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అందుకే ఉక్తం లింగ శరీరం తదేవ సక్తః సహ కర్మణ ఇది లింగం మనో యత్ర నిషక్తం అస్య. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పుకున్నాము ఇదే విషయాన్ని. ఇది కనిపిస్తుందా అండి? నాకు కనిపిస్తలేదండి. పాఠం కనబడతలేదు నాకు. ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులు ఏం చెప్పబడిందంటే ఉక్తం లింగ శరీరం తదేవ సక్త అంటే ఆ లింగ శరీరం ఉంటూ, అంటే సూక్ష్మదేహం ఉంటూ, సక్త సహ కర్మణ ఇది కర్మతోటి లింగం మనః యత్ర నిషక్తం అస్య. అంటే కర్మల ద్వారా మనకు ఈ లింగ శరీరం ఉంటుంది, సూక్ష్మదేహం ఉంటుంది. అలాగే మనం చెప్పాం లింగ శరీరంలో 18 పదార్థాలు అంటే 18 పదార్థాలు ఉంటాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మన బుద్ధి అహంకారం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇంకా మన బుద్ధి అహంకారం. ఈ 18 తత్వాలు కూడుకున్నదే సూక్ష్మ శరీరము. మరి స్థూల శరీరమే కాకుండా అతీంద్రియ శక్తి కూడా ఉంటుందన్నమాట.
ఇవి స్థూలంగా కనిపించే ఏవైతే ఉన్నాయో అవి గోళకాలు మాత్రమే. అతీంద్రియ శక్తి అంటూ లోపల ఉంటుందన్నమాట. మనం చెప్పాం పంచ జ్ఞానేంద్రియాలకు పంచ ఆ అతీంద్రియ శక్తి లోపల ఉంటుందన్నమాట. కనిపించే స్థూల గోళకాలే కాకుండా సూక్ష్మంగా ఆ ఇంద్రియ శక్తిని చూసిన శక్తి మనకు లోపల ఉంటుంది. మనం ఇంత ముందుకు చెప్పుకున్నాం. అహంకారం చేత ఈ ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. అంటే స్థూల భూతాల కంటే ముందు కూడా ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. స్థూల భూతాల కంటే ముందు కూడా అహంకారం చేత మనకు ఇంద్రియాలు ఉత్పన్నమని చెప్పుకున్నామట. సూక్ష్మేంద్రియాలు, స్థూలేంద్రియాలు తర్వాత ఆ గోళక రూపంలో మనకు ఈ పాంచభౌతిక శరీరం ఉత్పన్నమైనమాట. కానీ అంతకన్నా ముందే మనకి ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. కాబట్టి అతీంద్రియ శక్తిని వీటికే ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే ఈ 18 తత్వాలతో కూడుకున్నది దాన్ని సూక్ష్మ శరీరం అంటాం, దాన్ని లింగ శరీరం అంటామట. సూక్ష్మ దేహం అది ఎల్లప్పుడూ ముక్తి కలిగేంత వరకు జీవాత్మతో అంటిపెట్టుకొని ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ముక్తి కలుగుతుందో కర్మలు పూర్తిగా నశించిపోతాయో అప్పుడే ప్రకృతిలో విలీనమైపోతుంది. కాబట్టి అంతవరకు పూర్తిగా కర్మలు నశించినంత వరకు ఈ సూక్ష్మ శరీరం అనేది, సూక్ష్మ శరీరం అంటే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఈ రకంగా మొత్తం 15 అలాగే మన బుద్ధి అహంకారం, ఈ 3 పదార్థాలు మొత్తం 18 తత్వాలతో కూడుకునేది సూక్ష్మ శరీరము. దాని లింగ శరీరం కూడా అంటామాట. ఈ లింగ శరీరం ఉంటుంది. వీటి ద్వారా ఈ కర్మాశని ఆధారం చేసుకుని మళ్ళీ దేహాంతర ప్రాప్తి, ఒక జన్మ నుంచి మళ్ళీ జన్మ కలుగుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. అందుకే చూడండి, నాహి నిరాశ్రయో దీవాత్మ దేహాంతరం గంతుం అర్హః. ఎందుకంటే ఉక్తం లింగం శరీరం, లింగం శరీరం అంటే తదేవ సక్త, అదే ఉంటూ సహ కర్మణ ఇది, కర్మ ద్వారా కర్మతోటి లింగం మనః ఎత్ర నిసక్తహం అస్తి. లింగం అంటే శరీరం మొత్తం, సూక్ష్మ శరీరము మనసు ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అది సూక్ష్మ శరీరంగా పరిగణించాలి అని చెప్పి ఇక్కడ బృహదారణ్యోపనిషత్తు యొక్క మంత్రం కూడా ఉల్లేఖించారన్నమాట. కాబట్టి ఇక్కడ స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. స్థూల శరీరమే ఉండాలని చెప్పి నియమం లేదు, సూక్ష్మ శరీరం అనివార్యంగా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ మనం చేసిన కర్మాశయం అంటే పుణ్య పాప కర్మాశయం, సంచిత కర్మాశయం అంతా కూడా ఈ సూక్ష్మ దేహంలో ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ నష్టం కావాలంటే మనకు ఎప్పుడైతే వివేక వైరాగ్యం కలుగుతుందో, జీవాత్మ సాక్షి అంటే వివేక ఖ్యాతి, అంటే ఆత్మ పరమాత్మ యొక్క అంటే ప్రకృతి జీవాత్మ యొక్క వివేక శక్తి ఎప్పుడైతే కలుగుతుంది, వివేక జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, ఇవి వేరని చెప్పి ఎవరు తెలుసుకుంటామో, ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుంది, ఈ ఆత్మ వేరు ఈ శరీరం వేరు భావన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ సూక్ష్మదేహాన్ని మనం నష్టపరుచుకోగలుగుతాం, నష్టం చేయగలుగుతాము. అప్పుడే మనకు ముక్తి కలుగుతుంది. ఆ వివేకం ద్వారా అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ సూక్ష్మ దేహం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ సూక్ష్మ దేహం ఉన్నంత వరకు దేహాంతర ప్రాప్తి, ఒక దేహం నుంచి ఇంకో దేహం కలుగుతుందని చెప్పి ఇక్కడ మనకు సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అది ఏ రకంగా దేహాంత ప్రాప్తి కారణమవుతుంది, ఏ రకంగా జన్మ కలుగుతుంది అనే విషయాన్ని కూడా ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. అది రేపు చూద్దామండి. అస్తు. ఇందులో సందేహం చెప్పండి. మీకు ఏమనిపిస్తుందండి దీంట్లో? అంటే కొంచెం విషయం అటువంటిది మనకు ఎందుకంటే వాతావరణం ఎప్పుడు పరివేశం ఎప్పుడు వినలేదు కాబట్టి సూక్ష్మదేహం స్థూలంగా వినిపెట్టే పదాలే మనకు అర్థమవుతుంది. కానీ అది ఏ రకంగా నిజంగా శరీరంలో ఏ విధంగా పనిచేస్తున్నాయని మనకు కూడా అంతు పట్టదన్నమాట. ఎందుకంటే మొత్తం శాస్త్రాలు కానీ మనకు విధి విధానం ప్రకారం వెళ్ళడం లేదు కాబట్టి, కానీ మనకు తెలుస్తున్న ఎక్కడ ఏముంది, ఎలా ఉంది చెప్పి తెలుస్తున్నాడు. అది మొత్తం అన్ని శాస్త్రాలు మనకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మనకు ఏదో ఒక చోట మనకు దాని యొక్క గ్రంథి అంటే జ్ఞాన గ్రంథి ఎక్కడైతే మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, అది ఓపెన్ అయిందంటే మిగతా ఆటోమేటిక్ సెట్ అవుతాయన్నమాట. కానీ చెప్పడానికి ప్రకారం అండి, ఇప్పుడు అందరికీ లక్ష్యము ముక్తి ప్రాప్తి, సుఖ ప్రాప్తి కోసం విధంగా ప్రయత్నం చేస్తున్నాడు, ఆనంద ప్రాప్తి కోసం, అది సంసారంలోనైనా ముక్తి కోసమైనా. కానీ మార్గాలు అందరికీ భిన్న భిన్నంగా ఉన్నప్పుడు లక్ష్యం ఒకటే విధంగా ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా మనకు సిద్ధాంతం అందరికీ అన్ని దర్శనకాలు కావచ్చు, అలాగే ఏవైతే శాస్త్రకాలు మనకు భిన్న భిన్న ఋషి మహర్షులు మనకు అందజేశారో ఆధ్యాత్మికం వైపు, మోక్షం వైపు, ఆనందం వైపు వెళ్ళడానికి ప్రకారాలు భిన్న భిన్నంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అనుభూతిని పొంది ప్రకారాంతో భిన్న భిన్నంగా ప్రస్తావించదన్నమాట. అవన్నీ మనకు కొంచెం టైం తీసుకుంటుంది అర్థం చేసుకోవడానికి. కాబట్టి సూక్ష్మ విషయాలు కాబట్టి సూక్ష్మ విషయాన్ని మనలో అంతర్భూతం చేసుకున్న అన్వయం చేసుకోవడం కొంచెం టైం పెడుతుంది అన్నమాట. కాబట్టి దీంట్లో చెప్పిన సిద్ధాంతం కూడా మనం ఆ వస్తువు ఏది ఎలా ఉందో దాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడు దాని క్రియాకలాపం, క్రియా సిద్ధాంతం మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి అది సూక్ష్మంగా మన బుద్ధిని కూడా లోపలికి ప్రవేశింపజేసినప్పుడే ఆ సూక్ష్మతత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ అఠార పదార్థాలు ఏ విధంగా మనకు సంస్కారాలను సంచితం చేస్తుంది అనే విషయాలు తెలుస్తాయండి. కాబట్టి మనలో ఉన్న సంస్కారం మనం తెలుసుకోవాలంటే వీటి సూక్ష్మంగా ముఖ్యంగా అభ్యాసం,
వివేకం కోసం ప్రయత్నం చేసినప్పుడే ధారణ చేసినప్పుడే ధ్యానం చేసినప్పుడే మనకు ఇవన్నీ కొంచెం అంటుపడుతూ ఉంటాయి, కాబట్టి టైం పడుతూ ఉంటుంది అన్నమాట. అస్తు. ఓకే, ఇంకా ఏమన్నా మీకు అనిపిస్తూ ఉంటుంది, చాలా మంది ఎందుకు దర్శనాలు చదవరు, ఎందుకు సంస్కృతి కష్టము అని అనుకుంటున్నారా? ఇంత సూక్ష్మంగా ఉంటుందా? మీరు నిజంగా అలా అనిపిస్తుంది, కానీ మీరు చేసిన ప్రయత్నం ఎంత అండి? ఎన్ని రోజుల్లో మీరు సాంకేతిక దర్శనం చేసుకోగలిగారు? మీరు డైరెక్ట్ గా ఫ్రీ దర్శనం చేసుకుంటూ ఉన్నారన్నమాట. డబ్బులు 300 ఇచ్చి తిరుపతి దర్శనం ఎలా అవుతుందో, కనకదుర్గమ్మ టెంపుల్లో 600 ఇస్తే ఏ విధంగా త్వరగా దర్శనం అవుతుందో, అలాగే మీరు డైరెక్ట్ గా జంప్ చేసి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రమంగా లైన్ లో వచ్చినప్పుడు ఏ విధంగా కష్టం ఉంటుందో, ఆ కష్టాన్ని అనుభవిస్తూ వచ్చినప్పుడు దాని యొక్క దర్శనం యొక్క ఫలితం ఇంకో రకంగా ఉంటున్నమాట. డైరెక్ట్ గా పొందినప్పుడు ఏమవుతుంది, కొన్ని టైం అంత ఆత్మసంతుష్టి పరిగెడుతూ చూస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలా కాకుండా మీకు కూడా ఈ దర్శన భాగ్యం అంటే యథార్థంగా ఈ జ్ఞానాన్ని మనకు అందక పూర్తి అవగాహన కావాలంటే మనకు కొంచెం మనం కూడా ప్రయత్నం చేసినప్పుడు కొంచెం ఇంకా నిదానంగా విధి విధానం క్రమంగా చూసినప్పుడు అర్థమవుతాయి. కానీ ఒకేసారి డైరెక్ట్ గా అంటే మనకు అలా అనిపిస్తుంది, అర్థం కాంటే ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా మన సంస్కారంలో, మన చిత్తంలో, మన సూక్ష్మ పడుతుందండి. ప్రతి పదము కూడా ఇప్పుడు మనకు గుర్తు లేకపోవచ్చు, సమయ సందర్భాన్ని బట్టి ఇటువంటి ప్రస్తావన ఎప్పుడు ఇచ్చినా కూడా వెనకబడి అర్థం అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం మనం ఇటుని అందుకే దర్శనాలని సూక్ష్మ విషయాలు అంటే సూక్ష్మంగా అంటే వేదాల యొక్క సారాంశాన్ని ఇక్కడ ఒక సరగల్పితంగా చెప్పబడింది అన్నమాట. కానీ ఆ సరని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది నిదానంగా మీకు అవగతం అవుతుంది. దానికోసం మనం ధైర్యంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మహోదయ, ఓకే అండి. ఇంకా ఎవరండి అట్లా మాట్లాడుతున్నారు మహోదయ? ఇక్కడ నుంచి మనకు ముక్తి యొక్క విషయం కొంచెం సరళంగా దృష్టాంతాలతో ఉంటుంది. అది చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.